డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురుగారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. మన లైఫ్లో వచ్చే ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ రకరకాల పరిస్థితుల వల్ల మనలో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే. కానీ ఏ పరిస్థితుల వల్ల క్రియేట్ అయినా ఆ ఫీలింగ్స్కి నెగిటివ్ ఫీలింగ్స్ అయినా లేకపోతే డల్ మూడ్ క్రియేట్ చేసే ఫీలింగ్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ బ్రేకప్ అనేది చూసుకుంటే అందులో కుమిలిపోయి ఇబ్బంది పడిపోయి దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని అందరికి తెలిసినా కూడా ఆ బాధ పడితేనే నేను ఉండగలను అన్నట్టు బాధపడుతూ ఉంటారు చాలామంది. ఓకే. అంటే ఆ బాధే నన్ను బతికిస్తుంది అనేటట్టు మారిపోతూ ఉంటారు. ఓకే. బట్ దానివల్ల ఒక మనిషి జీవితం ఎంత నష్టపోతుంది, ఎంత టైం నువ్వు లాస్ అవుతున్నావు, ఇవేవి కూడా వాళ్ళు గ్రహించలేరు. ఇలాంటివి అయి ఉండొచ్చు, లేకపోతే ఏది నష్టపోయినా, ఎటువంటి విషయం నష్టపోయినా కూడా లైఫ్లో కొన్ని డల్ మూమెంట్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్, ఆ ఫీలింగ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. బట్ ఇదంతా కూడా మన మైండ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దానివల్ల మన లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల మన మేనిఫెస్టేషన్ అనేది కూడా మన లైఫ్లో జరగదు. బట్ ఒక లైఫ్ అనేది వీటి నుంచి బ్రతికి బయటపడాలి అంటే దాని సొల్యూషన్ ఉందా? విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. మీరు అడిగారు లవ్ ఫెయిల్యూర్స్, ఈ బ్రేకప్స్ తర్వాత ఇంకా అదే ఎవరో మనుషుల్ని బ్రతికేస్తూ వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటా ఉన్నారు. వాట్ షుడ్ వీ డూ ఈ హోల్ మేనిఫెస్టేషన్కి సంబంధించి అంటే దెర్ ఈస్ ఎ టాపిక్ కాల్డ్ క్లోజింగ్ చాప్టర్స్. మేనిఫెస్టేషన్కి సంబంధించి, యూనివర్సల్ సబ్జెక్ట్కి సంబంధించి, విశ్వదర్శనం, విశ్వ జ్ఞానానికి సంబంధించి దెర్ ఈస్ ఎ టర్మ్ కాల్డ్ క్లోజింగ్ చాప్టర్. వెన్ సమ్వన్ వాంట్స్ టు లీవ్ యూ, let them go. When someone pushes you, leave them. Every person, every situation, every experience is a lesson. ప్రతిదీ మనకి గుణపాఠమే. ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని విడిచిపెడదామని డిసైడ్ అయితే లెట్ దెమ్ గో. అది యూనివర్స్ ప్లాన్. గుర్తుపెట్టుకోండి, రిజెక్షన్ ఈజ్ డివైన్ ప్రొటెక్షన్. రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్. రిజెక్షన్ ఈజ్ యూనివర్స్ ప్రొటెక్షన్. రిజెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఎవరైనా అంటే, ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉంది, ఒక ఆపర్చునిటీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉంది అంటే అక్కడ మీకేదో హాని ఉంది అని అర్థం. యూనివర్స్ ముందుగా గ్రహించి మిమ్మల్ని సేఫ్ అండ్ సెక్యూర్ చేస్తుందని అర్థం. మీ కంటికి కనిపించిన ఒక ఇన్విజిబుల్ ఫెన్స్, కంటికి కనిపించిన ఒక కంచెని విశ్వమే నిర్మిస్తుంది, ప్రొవైడెడ్ మీరు విశ్వంతో మమేకమైన రోజు. దాన్నే మనం క్లోజింగ్ చాప్టర్స్ అంటాం. లెట్ దెమ్ గో. ఎవరైనా మిమ్మల్ని హేట్ చేసి, మోసం చేసి మిమ్మల్ని విడిచిపెట్టేద్దామని చూస్తూ ఉంటే వాళ్ళ వెనకాతల మీరు పరిగెట్టొద్దు. వై? బికాజ్ రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్. అక్కడ నుండి మీకు ఏదో ఒక పెద్ద ఛాలెంజ్, ఒక పెద్ద సమస్య అక్కడ ఉంది అని విశ్వం ముందుగా గ్రహించి మీ జీవితం నుంచి బయటకు పంపించేస్తూ ఉంది. వెళ్ళిపోతూ ఉంది అంటే అది బ్యాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీ అని భావించండి. ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్ మీతోనే ఉండడానికి మీరు ప్రయత్నిస్తే దరిద్రాలన్నీ మీతో పాటు, మీ ఇంటికి పాటు, మీ ఇంట్లో ఉన్న మనుషులకు కూడా అంటుకుంటారు. నెగిటివ్ ఎనర్జీ అంత పవర్ఫుల్. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు లీవ్ యూ, లెట్ దెమ్ గో గైస్. రైట్ పర్సన్ని రైట్ టైంలో మీ లైఫ్లోకి పంపిస్తుంది. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్. దట్స్ ద నేచర్స్ లీలా. అదే యూనివర్స్ యొక్క లీల, నేచర్ యొక్క లీల. ఎవరైనా మిమ్మల్ని హేట్ చేసి, లవ్ చేసి అని మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే లెట్ దెమ్ గో గైస్. డోంట్ ఫియర్. అక్కడ నుండి భవిష్యత్తులో ఏదో పెద్ద ఛాలెంజ్ ఉంది కనుక యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని భావించండి. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చేస్తూ ఉన్నారు? అయ్యో నన్ను హేట్ చేసింది అని చెప్పి, అయ్యో నేనెందుకు ఫెయిల్యూర్ అయ్యాను, లవ్ ఫెయిల్యూర్ అయ్యానని చెప్పి ఇంకా అదే దానిలో బ్రతుకుతూ ఉంటూ ప్రెజెంట్ని పాడు చేసుకుంటా ఉన్నారు. ప్రెజెంట్ థాట్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్యూచర్, అండ్ ఫ్యూచర్ కూడా పాడు చేసుకుంటా ఉన్నారు. లెట్ దెమ్ గో గైస్. లెట్ దెమ్ గో. అండ్ సమ్వన్ వాంట్స్ టు పుష్ యూ. మీరు ఎవరి కొరకో వెళ్తూ ఉన్నారు, ఒక స్పెసిఫిక్ పర్సన్ని లవ్ చేద్దామని చెప్పి మీరు ఫోర్స్ఫుల్గా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం మేనిఫెస్ట్ చేయాల్సింది లవ్ని, పర్సన్ని కాదు. ఎంతోమంది క్లయింట్స్ని, శిష్యుల్ని చూస్తున్నాను, ఫోర్స్ఫుల్గా స్పెసిఫిక్ మేనిఫెస్టేషన్ వల్ల రిజల్ట్ వస్తుంది. సో స్పెసిఫిక్ పర్సన్ని మేనిఫెస్టేషన్ చేసి, ఫోర్స్ఫుల్గా చేసి డివోర్స్ అయిన వాళ్ళు ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. వాట్ షుడ్ వీ మేనిఫెస్ట్? వీ మేనిఫెస్ట్ అబౌట్ లవ్, బట్ పీపుల్ ఆర్ మేనిఫెస్టింగ్ స్పెసిఫిక్ పర్సన్స్. మంచిదే, బట్ యూనివర్స్ ఆపోజిట్ వేలో నడిపిస్తూ ఉంది అన్నప్పుడు గ్రహించాలి మనం. వై? బికాజ్ మీకు తెలియదు విచ్ ఈజ్ రైట్ అండ్ విచ్ ఈజ్ రాంగ్, బట్ యూనివర్స్ నోస్
వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ టు యూ. యూనివర్స్కి తెలుసు మీకు ఏది మంచో ఏది చెడో. యూనివర్స్కి తెలుసు దేనిని మీకు ఇస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది, దేనిని తీసుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుందని యూనివర్స్కి తెలుసు. దట్స్ ద గేమ్, దట్స్ ద లైఫ్ గేమ్. సో క్లోజింగ్ చాప్టర్స్, కొన్ని చాప్టర్స్ క్లోజ్ అవ్వాలా, అప్పుడే న్యూ లైఫ్ బిగిన్ అవుతుంది, న్యూ చాప్టర్ ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ లవ్ ఫెయిల్యూర్ అయ్యాక కెరియర్ స్టార్ట్ అవుతుందని చెప్పి రీసెంట్గా రెడ్ ఏ కోట్ ఏదో బుక్లో. ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. అన్న ఒక్క సిచ్యువేషన్ లైఫ్ని రాంగ్గా మార్చడం కంటే రైట్గా మార్చడం అనేది చాలా బెటర్ థింగ్ అని చెప్పాలి. గ్రహించి ముందుకు వెళ్తే అంటే ఇలాంటి వాటిపై మీరు ఆల్రెడీ మెంటర్షిప్ అనేది ఇస్తూ ఉన్నారు కదా, మాస్టరీ ప్రోగ్రామ్ అనేది కూడా జరుగుతూ ఉంది. సో అందుకు అడుగుతున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న ఎవరికైనా అందులో పార్టిసిపేట్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్ అనేది ఒక మంచి దారి చూపించడానికి దొరుకుతుంది అంటారా ఛాన్స్? ఇప్పుడు మాస్టరీ సబ్జెక్ట్, యూనివర్సల్ సబ్జెక్ట్ డబ్బు సంపాదించినోడికే కాదు, డబ్బు సంపాదించాలనుకున్నోడితో పాటు లవ్ని అట్రాక్ట్ చేయడానికి కూడా. మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు ఆహ్వానితులే ఆ ప్రోగ్రామ్కి. అండ్ ద హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్లో ఏదైనా బీజం బేస్ ఏదైనా ఉంది అంటేనే లవ్. ఫస్ట్ వీడియో నేను అదే మీకు చెప్పా, సెల్ఫ్ లవ్. వేరే వాళ్ళని ప్రేమించే ముందు, ప్రేమను పంచే ముందు ఒక్కసారి మీతో మీరు ప్రేమలో పడండి అని చాలాసార్లు చెప్పాను. బిఫోర్ లవింగ్ సంబడి, బిఫోర్ స్ప్రెడింగ్ లవ్, లవ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్ ఇస్ ద గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్. అండ్ మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days మాస్టరీ క్లాస్లో హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ని గైడ్ చేసేటప్పుడు కూడా లవ్తోనే మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం ప్రోగ్రామ్. విచ్ మీన్స్ విత్ లవ్ వీ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేద్దామని డ్రీమ్, కోటీశ్వరుడు అవ్వాలి, ధనవంతుడు అవ్వాలి అనేదే అతని యొక్క లైఫ్ అంబిషన్. మిలియన్స్ ఆఫ్ రూపీస్ సంపాదించాలని మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఆ మనీని లవ్ చేయాలా లేదా? డెఫినెట్లీ. మనీని అట్రాక్ట్ చేసే ఆపర్చునిటీస్ని లవ్ చేయాలా లేదా? సిచ్యువేషన్స్ని లవ్ చేయాలా లేదా? ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. అందుకే ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ అని ఎఫర్మేషన్ చెప్పాలి. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. ఎప్పుడైతే డబ్బు మనల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుందో, మనల్ని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందో, డబ్బు మనతో ఉంటుంది. మీరు ఎవరితో ఉంటారు? మిమ్మల్ని హేట్ చేసిన వాళ్ళ దగ్గర ఉంటారా? మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళ దగ్గర ఉంటారా? ఎవరైతే మిమ్మల్ని కేర్ చేస్తున్నారో, ఎవరైతే మీ పైన లవ్ని షవర్ చేస్తున్నారో, యూ వుడ్ లవ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. వైస్ వెర్సా. మనీ మీ దగ్గర ఉండాలంటే మనీ మిమ్మల్ని ఇష్టపడాలా. అట్లా మీరు ఏమైనా చేస్తా ఉన్నారా? దట్స్ మై పాయింట్. సో టుడేస్ టాపిక్ ఈజ్ క్లోజింగ్ చాప్టర్. డోంట్ వరీ. ఏదైనా చాప్టర్ క్లోజ్ అవుతుంది అంటే కొత్త విషయానికి నాంది పలుకుతున్నారని అర్థం. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. ఇఫ్ యూ ఫెయిల్డ్ ఇన్ లవ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. వై? బికాస్ గాడ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇదే జర్నీ కంటిన్యూ అయితే, యూనివర్స్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఇదే జర్నీ కంటిన్యూ అయితే, దాని వల్ల మీకు కీడు, నష్టం, దరిద్రం ఉంది కనుక ఇక్కడే కట్ చేసేసింది. చాలా మంది పంటలు పండిస్తూ ఉన్నారు, కలుపు మొక్కలను తీసిస్తారా లేదా? డెఫినెట్లీ. తీయకపోతే ఏమవుతుంది? పంట అంతా పడిపోతుంది, స్పాయిల్ అయింది. మీ లైఫ్ స్పాయిల్ చేయకూడదని ఆ కలుపు మొక్కను తీసేసిందని యూనివర్స్. అది భావించండి, అది గ్రహించండి. వై? బికాస్ యూనివర్స్ నోస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. అండ్ యూనివర్స్ ఆల్వేస్ ఆఫర్స్ ద బెస్ట్ ప్రొవైడెడ్ వీ రెడీ టు యాక్సెప్ట్ ద బెస్ట్. ఆ బెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సో లెట్ దెమ్ గో. అండ్ మీ అందరికీ ఒక అప్డేట్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, సెర్చ్ ఇట్ అవుట్. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఈ హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి. ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటే యూ గెట్ టు నో హూ ఐ యామ్. సో దిస్ మంత్ 24th ఒక మాస్టరీ క్లాస్ని డిజైన్ చేయడం జరిగింది, బియాండ్ అడ్వాన్స్డ్. హోల్ విశ్వ దర్శనం జరగబోతా ఉంది. విశ్వ దర్శనం జరగబోతా ఉంది మ్యాటర్ ఆఫ్ 11 days. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ ఆల్ అబౌట్ రీప్రోగ్రామింగ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇట్స్ ఆల్ అబౌట్ స్టార్టింగ్ న్యూ. ఇట్స్ ఆల్ అబౌట్ స్టెప్పింగ్ అవుట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. హోల్ మేనిఫెస్టేషన్కి సంబంధించి
మిరాకిల్ మేనిఫెస్టేషన్కి సంబంధించి 11 days కంటిన్యూస్డ్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్, ఒక గైడెడ్ యూనివర్సల్ సబ్జెక్ట్ని ఐఎమ్ గోయింగ్ టు గివ్ అనమాట. హెల్త్, వెల్త్, కెరియర్ విచ్ మీన్స్ జాబ్ అండ్ బిజినెస్, రిలేషన్షిప్స్, డబ్బు, సంపద, ఐశ్వర్యం ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు. దే కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, దే కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, ప్రొవైడెడ్ యూనివర్స్ సెండ్ చేస్తున్న కాస్మిక్ ఎనర్జీస్ మనలోకి ప్రవేశించాలి. సో మనలోకి ఆ కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్ వెళ్ళాలి అంటే స్పేస్ అనేది బాడీలో ఉండాలి. ఎప్పుడు స్పేస్ ఏర్పడుతుంది? బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్ ఎప్పుడైతే మన శరీరం నుండి బయటకు వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది, పాజిటివ్ ఎనర్జీ వచ్చి కూర్చుంటుంది. సో అండ్ ఇలా ఎవరైతే ఓన్గా చేయడం అనే ఈ సాధన ఉంటుందో అది బేసిక్గా అంత ప్రొడక్టివిటీగా ఉండదు. అందుకని చాలామంది ట్రైనర్స్ని, మెంటర్స్ని, గురువుల్ని కలుస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ఈ మాస్టరీ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు ఆ మెంటర్షిప్ అందించడం అనేది మెయిన్ కాన్సెప్ట్గా వెళ్తూ ఉంది. సో 100%గా వీళ్ళు మాస్టరీ ప్రోగ్రామ్లో అటెండ్ అవ్వడం చేశాక వీళ్ళ లైఫ్ అనేది ఇంటూ 100 times వండర్ఫుల్. డెఫినెట్లీ దాన్ని తగ్గట్టు రీచ్ అవ్వడానికి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే హెల్ప్ ఏ విధంగా ఉంటుంది మెంటర్షిప్లో? మెంటర్షిప్లో ఎలా ఉంటుందంటే బయట చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అవును, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మాస్టరీ క్లాస్ అంటే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటున్నారేమో. యూనివర్స్కి సంబంధించి 12 laws ఉన్నాయి. 12 lawsని ఇన్ డెప్త్ లోతుగా తీసుకొని వెళ్ళి ప్రతిరోజు నిజ జీవితంలో ఎలా ఆచరణలో పెడితే డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ అది మన నెక్స్ట్ జనరేషన్స్కి లీగసీగా ఇవ్వచ్చు, ఫినాన్షియల్లీ ఫ్రీ అవ్వచ్చు ఎలా అన్న హోల్ సబ్జెక్ట్ని మనం ఇవ్వబోతా ఉన్నాం. అండ్ బయట చాలా ఫిజికల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఒక రోజు జరిగిన ప్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 day ఆన్లైన్ క్లాస్. అట్లాంటిది 11 days స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ని ఇవ్వబోతా ఉన్నా. అండ్ కంప్లీట్ మనీని అట్రాక్ట్ చేసే ప్రేయర్స్ కావచ్చు, స్విచ్ వర్డ్స్ కావచ్చు, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, స్పిరిచువల్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, ఈ క్వాంటమ్ లీప్, ఇవన్నీ కూడా వాళ్ళ నిజ జీవితంలో జరగబోతా ఉంది. 11 days కంప్లీట్ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది అబౌట్ కెరియర్, సక్సెస్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అండ్ లంప్సమ్ మ్యాసివ్ హ్యాండ్సమ్ మనీతో కంప్లీట్ రీప్రోగ్రామ్ చేయబోతా ఉన్నాం. వై? బికాస్ ఫ్రీక్వెన్సీస్ని ట్రైన్ చేయబోతా ఉన్నాం. అంటే హోల్ 11 daysలో వాళ్ళు బయటకు విడుదల చేసే ఫ్రీక్వెన్సీస్ మారుతాయి, వాళ్ళు బయటకు విడుదల చేసే వైబ్రేషన్స్ మారుతాయి, వాళ్ళు బయటకు విడుదల చేసే ఎనర్జీస్ మారుతాయి. ఎప్పుడైతే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ చేంజెస్ మనలో జరుగుతాయో మేనిఫెస్టేషన్ కేల్కతం దుకాన్ 100% మేనిఫెస్టేషన్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ ఇది. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇమీడియట్గా స్లాట్స్ అనేవి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే స్లాట్స్ అనేవి అయిపోతూ వస్తున్నాయి కాబట్టి. సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఇలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మీరు లైఫ్లో ఎన్నో విషయాల్ని నేర్చుకుంటారు, వాటిని ఉపయోగించి జీవితాన్ని ఒక వేరే రేంజ్కి తీసుకెళ్తారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.